హలో నమస్తే, వెల్కమ్ టు ద గ్రోవర్. దిస్ ఈజ్ జానకి. ఈరోజు నేను మీకు హ్యాంగింగ్ పాట్స్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి. అది కూడా ఇలా వేస్ట్ బాటిల్స్ నుండి. కూల్ డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదా, మనం తాగేసిన తర్వాత పడేస్తాం. 2 లీటర్ కూల్ డ్రింక్ బాటిల్స్ కానీ, 1 లీటర్ కూల్ డ్రింక్ బాటిల్స్ కానీ, లేకపోతే చిన్న చిన్న లీటర్ వాటర్ బాటిల్స్ కానీ. చూసారా, ఇది నేను లీటర్ వాటర్ బాటిల్ కట్ చేసింది. సో లీటర్ వాటర్ బాటిల్స్తో కూడా మనం ప్లాంటర్స్ని తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవాలని నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇది 1 లీటర్ వాటర్ బాటిల్ కదా. ఈ 1 లీటర్ వాటర్ బాటిల్కి పైన ఇలా కొనికల్ షేప్లో ఉండేదాన్ని నేను కట్ చేసేసాను అనమాట ఇక్కడికి. సో ఈ కొనికల్ షేప్లో ఉన్న దాన్ని కట్ చేసి కింద దానికి డ్రైనేజ్ హోల్స్ పెట్టుకుంటే మనం దీన్ని ప్లాంటర్గా యూస్ చేసుకోవచ్చు. ఆర్ సీడ్స్ వేసుకోవడానికైనా సరే మనం యూస్ చేసుకోవచ్చు. ఇలా కాకపోతే ఇంకొకలాగా కూడా మనం చేయొచ్చు. ఏంటంటే ఇలా బాటిల్ని ఇలా కట్ చేసుకుంటే, ఈ కట్ చేసుకున్న ప్లేస్లో మనం సాయిల్ వేసుకుని, సీడ్స్ వేసుకొని, నారు పోసుకుని నారు గ్రో చేసుకోవడానికైనా వాడుకోవచ్చు. లేకపోతే దీన్ని కూడా హ్యాంగింగ్ పాట్ లాగా హ్యాంగ్ చేసుకుని, ఈ హ్యాంగింగ్ పాట్లో మనం ఏదైనా హ్యాంగింగ్ ప్లాంట్స్ని కూడా పెంచుకోవచ్చు. ఇది చూడండి, ఇది 2 లీటర్ల థమ్స్అప్ బాటిల్. దీన్ని ఇట్లా మధ్యలో కట్ చేశాను అనమాట నేను. ఈ మధ్యలోకి కట్ చేసిన ఈ థమ్స్అప్ బాటిల్ని మనం 2 విధాలుగా వాడుకోవచ్చు. దీన్ని కంపల్సరీ ఈ టాప్ పార్ట్ని హ్యాంగింగ్ పాట్గా వాడుకోవాల్సిందే. ఈ బాటమ్ పార్ట్ని అయితే హ్యాంగింగ్ పాట్గా వాడుకోవచ్చు, లేకపోతే ప్లాంటర్గా కూడా వాడుకోవచ్చు. ప్లాంటర్గా అయితే ఏంటంటే ఇలా నించుంటుంది, హ్యాంగింగ్ పాట్లో అయితే వేలాడుతుంది. సో నేను దీన్ని ప్లాంటర్గాను, దీన్ని హ్యాంగింగ్ పాట్గాను వాడదాం అనుకుంటున్నాను. అలానే సెకండ్ టైప్ ఆఫ్ కటింగ్ ఏంటంటే ఇట్లా సేమ్ ఇందాకలానే మీకు చూపించినట్టు ఇట్లా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న దానికి నార్మల్ బాటిల్ అయితే బాగోదు కాబట్టి నేను పెయింట్ చేశాను. ఈ పెయింట్ చేసిన దాని మీద మీరు ఏదైనా డిజైన్స్ కూడా వేసుకోవచ్చు. నేను డిజైన్స్ వేయకోకుండా ఇలా ప్లెయిన్దే వాడదాం అనుకుంటున్నాను. లాస్ట్ టైం ఇట్లాంటి దాంట్లో కొన్ని వాటిల్లో నారు పోసాను, కొన్ని వాటిల్లో నేను మింట్ గ్రో చేశాను అనమాట. అది కూడా మింట్ గ్రో చేసింది అక్కడ ఉంది. అలా మింట్ కూడా మనం గ్రో చేసుకోవచ్చు అనమాట, హ్యాంగింగ్ పాట్స్ తయారు చేసుకుని. సో దీనికి కింద డ్రైనేజ్ హోల్స్ కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి థ్రెడ్ ఎలా నాట్ చేసుకోవాలి, దీన్ని ఎలా హ్యాంగ్ చేసుకోవాలనేది మనం తెలుసుకుందాం. రెండింటిని హ్యాంగ్ చేసి చూపిస్తాను నేను. ఈ హ్యాంగింగ్ పాట్ని ఎట్లా తయారు చేయాలో చూపిస్తాను. అలానే ఈ ప్లాంటర్ని ఎలా యూస్ చేయాలో కూడా నేను మీకు చూపిస్తాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు దీన్ని ప్లాంటర్గా ఎట్లా యూస్ చేసుకోవాలని నేను చెప్తాను. దానికోసం చూడండి, ఇలాంటి వైరే తీసుకోవాలండి. ఎందుకంటే మనం వైర్ కాకుండా ఇంకా ఏదైనా కొస కానీ, పొట్లాలు కట్టుకునే కొసలు కానీ, కొబ్బరి తాళ్ళు కానీ అట్లాంటివి వాడినా ఏంటంటే మనం తడిచినప్పుడు అవి ఎక్కువ వెయిట్ బేర్ చేయకోకుండా ఊడిపోతాయి అన్నమాట. దాని బదులు ఇలాంటి వైర్స్ అయితే ప్రస్తుతానికి నేను మ్యాక్సిమం హ్యాంగింగ్ పాట్స్ అన్నిటికీ ఇలాంటి వైరే వాడానండి. ఇలాంటి వైర్ని మీరు హ్యాంగ్ చేసుకోవడానికి తెచ్చుకోవాలన్నమాట. సో తీసుకుని మనకి ఇదిగోండి, ఇలా పట్టుకుని ఇంత బార్ వచ్చేది దట్టు ఇది తీసుకున్నారు కదా, ఇట్లా 2 వైపులు కొలుచుకోండి. దీన్ని మనం కట్ చేసుకోవాలన్నమాట. ఇంత వస్తుంది ఇది. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా టై చేసుకోవాలో చూపిస్తాను. ఈ బాటిల్కి ఇటు సైడ్ ఒక హోల్ పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ కనిపిస్తుంది హోల్, ఇక్కడ ఒక హోల్, ఇక్కడ హోల్ పెట్టుకోవాలి. అలానే కింద డ్రైనేజ్ హోల్స్ పెట్టుకోవాలి. మనకి వాటర్ పోవడానికి కింద డ్రైనేజ్ హోల్స్ పెట్టుకోవాలి. అలానే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక హోల్ నేను పెట్టాను. సో ఇప్పుడు ఈ వైర్ తీసుకున్నారు కదా, దీనికి ఒక ఎండ్ దీంట్లో నుండి ఇక్కడున్న హోల్లో నుండి పంపించండి, లోపల నుండి బయటికి. దీన్ని ఇక్కడ ముడివేయండి. పంపించిన దానికి ఇక్కడ ముడివేసేయండి. మీకు ఎంత గట్టిగా వీలైతే అంత గట్టిగా మీరు ముడివేయాలి. ఇప్పుడు ఇలా వచ్చింది కదా, ద అదర్ ఎండ్, ఇంకో రెండో ఎండ్ ఉంది కదా, ఈ ఎండ్ని దీనిలోకి పంపించాలి. సెకండ్ ఎండ్ హోల్లోకి పంపించండి.
ఇది కూడా అలానే మీరు ముడి వేసుకోవాలి గట్టిగా. ఇది ద చీపెస్ట్ అండ్ ద బెస్టెస్ట్ వే అండి మీరు హ్యాంగింగ్ పాట్స్ తయారు చేసుకోవడానికి. చూసారా, మీకు హ్యాంగింగ్ పాట్ రెడీ అయిపోయింది. మీరు మీకు ఎంత హైట్ కావాలో, ఎంత హైట్ హ్యాంగ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ హైట్ని బట్టి మీరు ఈ థ్రెడ్ని కట్ చేసుకుంటూ ఉండాలి. సో ఇదొక వే. ఇంకొకటి చూపిస్తాను. అది మీకు ఇలాంటి వాటిని ఎట్లా హ్యాంగ్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. డ్రైనేజ్ హోల్ అనేది పెద్దగా ఉండాలి, ఎందుకంటే దీంట్లో నుండే మనం థ్రెడ్ పంపిస్తాము. అలానే దీంట్లో నుండే మనకి వాటర్ అనేవి ఎక్సెస్ వాటర్ అనేవి పాట్లో నుండి బయటకు వస్తాయి. సో ఇట్లాంటి కొనికల్ షేప్లో ఉన్న బాటిల్స్కి మనం ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాము. సేమ్ దీనికి కూడా అంతే అండి, ఇట్లాంటి థ్రెడ్సే వాడతాము. మీకు ఎంత హైట్ కావాలో అంత హైట్ బట్టి మీరు థ్రెడ్ తీసుకోండి. నేను మీడియం సైజ్ ఉండాలని అనుకుంటున్నాను. మీడియం సైజ్కి ఇంత పడుతుంది వైర్ అనేది. మీరు కొంచెం ఎక్కువ, మీకు ఫస్ట్లో తెలియకపోయినా మీరు కొంచెం ఎక్కువ తీసుకున్న ప్రాబ్లమే ఉండదు. వైర్ని తర్వాత అడ్జస్ట్ చేసుకుని కట్ చేసుకోవచ్చు. సో తీసుకున్నారు కదండి ఈ వైర్, ఇక్కడ చూడండి, ఇక్కడ హోల్ పెట్టుకున్నాను కదా బాటంలో. ఈ వన్ ఎండ్ ఆఫ్ ద వైర్ని ఈ బాటంలో నుండి పంపించండి. లోపల నుండి బయటికి లాగండి. తీసారు కదా, దీనికి ఈ బయట ఉన్న వైర్ని ముడేయండి. చూడండి, ఇట్లా ఈ లోపల నుండి వచ్చిన దానికి బయట ఇలా లోపల వైర్ చిన్నగా, బయట వైర్ పెద్దగా ఉంటుంది. ఈ చిన్న వైర్ని పెద్ద వైర్కి మనం ముడి వేయాలి. ఎంత గట్టిగా వీలైతే అంత గట్టిగా మీరు 3 knots అట్లా వేసుకోండి. ఎక్కువ knots వేసుకోవాలి. ఇదిగోండి. సో ఒకవైపు వేసారు కదా, ఇప్పుడు దీన్ని రెండో వైపుకి పోనించండి. ఈ రెండో వైపు ఉంది కదా వైర్కి, దాన్ని మళ్ళీ సేమ్ హోల్లో నుండి పంపించండి. సేమ్ అలానే తీయండి. అప్పుడు మీకు ఇలా వస్తుంది అన్నమాట పాట్. ఇలా లోపల వచ్చిన దాన్ని బయట దానికి ముడివేయండి. సో రెండో వైపు నుండి కూడా గట్టిగా టై చేసుకుంటే చూడండి, మనకి ఇలా హ్యాంగింగ్ పాట్ అనేది రెడీ అవుతుంది. ఇట్లా 2 sides ఉన్న ఎక్స్ట్రాస్ని మనం కట్ చేసేసుకోవచ్చు. ఇవి చిన్నగానే ఉన్నాయి కాబట్టి నేను కట్ చేయట్లేదు. చూడండి, ఇప్పుడు హ్యాంగింగ్ పాట్ అనేది మనకి రెడీ అయింది. సో ఈ హ్యాంగింగ్ పాట్స్లో మనం సాయిల్ ఎలా నింపుకుని ప్లాంట్ ఎలా పెట్టుకోవాలనేది నేను మీకు చూపిస్తాను. నేను తెచ్చుకున్న మెడిసినల్ ప్లాంట్స్లో చిన్న మొక్కలు, అంటే ఇవి ఇంకా ఎదగలేదు కాబట్టి, ఎదగడానికి టైం పడుతుంది కాబట్టి ఇలాంటి వాటిలో పెట్టుకుని గ్రో అయ్యాక నేను రీపాట్ చేయాలని అనుకుంటున్నాను. సో అప్పటి వరకు ఇలాంటి చిన్న హ్యాంగింగ్ పాట్స్లో పెట్టి హ్యాంగ్ చేయాలని అనుకుంటున్నాను. సో ఈ స్టీవియా మొక్కని దీంట్లో పెట్టి నేను మీకు చూపిస్తాను. ఇలా ఉన్న కొంచెం ఈ సాయిల్ ముద్దని మనం లూజ్ చేసుకోవాలి. చాలా టైట్గా ఉంది కదా, కొంచెం లూజ్ చేసుకోవాలి. మనం ఈ ఎక్సెస్ సాయిల్ని మనం రిమూవ్ చేసుకుంటూ ఉండాలి. ఇది వీడ్. చూసారా, ఇది స్టీవియా. ఇలా మొత్తం మనం తీసుకున్నాం కదా, దీన్ని ఇలా పక్కన పెట్టుకొని మనం ఇంట్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చండి పాటింగ్ మిక్స్. నేనేం చేశానంటే మెడిసినల్ ప్లాంట్స్ స్కై ఆర్గానిక్స్ వాళ్ళ దగ్గర నుండి తీసుకున్నానని చెప్పాను కదా, వాళ్ళ దగ్గర నుండి నేను సాయిల్ మిక్స్ కూడా తీసుకున్నాను. ఇది వర్మీ కంపోస్ట్ ప్లస్
కోకోపిట్ కలుపున్న సాయిల్. ఎప్పుడు కూడా మనం హ్యాంగింగ్ పాట్స్కి లైట్ వెయిట్ ఉన్న సాయిల్ని మాత్రమే యూస్ చేసుకోవాలి. ఎందుకంటే హ్యాంగింగ్ పాట్స్లో ఎక్కువ శుద్ధలాగా ఇలా శుద్ధలాగా ఉండే మట్టిని మనం వాడితే ఏంటంటే పాట్ బరువు ఎక్కువైపోతుంది. మనం మొక్కలకి వాటరింగ్ చేసేటప్పుడు ఇంకా ఎక్కువ బరువు అయిపోతుంది. సో లైట్ వెయిట్ ఉన్న సాయిల్ని మనం యూస్ చేసుకోవాలి. చూసారా సాయిల్ ఎంత లైట్గా ఉందో. సో ఈ సాయిల్ని మనం యూస్ చేయాలి. నేనేం చేస్తున్నానంటే ఆల్రెడీ స్టీవియా మొక్కతో వచ్చిన మట్టి ఈ లైట్ సాయిల్తో మిక్స్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ స్టీవియా ఆల్రెడీ ఆ పాత మట్టికి అలవాటు అయిపోయి ఉంటుంది కాబట్టి ఆ పాత మట్టికి ఈ కోకోపీట్ మిక్చర్ని నేను యాడ్ చేస్తున్నాను అనమాట. అప్పుడు ఈ సాయిల్ అంతా కూడా లైట్ అవుతుంది. చూడండి దాంతో మిక్స్ చేసిన తర్వాత కూడా సాయిల్ లైట్గానే ఉంది. ఆల్రెడీ అది ఆ మట్టికి అలవాటు అయిపోయి ఉంటుంది కాబట్టి మనం ఆ మట్టిని డిస్కార్డ్ చేయకుండా ఈ మొక్క పెట్టుకోవడానికి వాడుకోవాలి. ఇది ఉంది. ఫస్ట్ బాటంలో ఎప్పుడు కూడా డ్రైనేజ్ హోల్ అనేది ఉంటుంది కాబట్టి చూసారు ఈ హోల్ అనేది ఎప్పుడు పెద్దగా పెట్టుకోవాలి. ఈ 2 వైర్స్ దీంట్లో నుండి వెళ్తుంది. అలానే మొక్కకి ఈ హోల్లో నుండి వాటర్ డ్రైనేజ్ హోల్ లాగా ఉపయోగపడి ఎక్సెస్ వాటర్ అనేవి బయటకు వచ్చేస్తాయి. సో ఇక్కడ ఈ డ్రైనేజ్ హోల్ అనేది మూసుకుపోకుండా ఉండాలి అంటే మనం ఒక చిన్న పెంకు లాంటిది పెట్టుకోవాలి. పాజిటివ్. సో ఇలాంటి చిన్న స్టోన్ని నేను దానిలో వేస్తున్నాను అనమాట. అది హోల్ని కవర్ చేస్తుంది. ఇప్పుడు దాంట్లో నేను సాయిల్ యాడ్ చేస్తున్నాను. సో సాయిల్ యాడ్ చేసిన తర్వాత ఎక్కువ యాడ్ చేయక్కర్లేదండి, ఎందుకంటే చిన్నది కాబట్టి. కింద బాటమ్ చేసుకుని మీరు మొక్కని ఇలా ప్లేస్ చేయాలి. మీకు ఎంత హైట్లో కావాల్సి వస్తుందో అంత హైట్లో మొక్కని మీరు ఇలా ప్లేస్ చేసుకొని సాయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా శుద్ధంగా ఉన్న మట్టిని మనం తీసేసుకుని మెత్తగా ఉన్న మట్టిని మాత్రమే వేసుకోవాలి. ఇలా ఒకసారి వేసుకున్నాక ఇలా ట్యాప్ చేయండి. ఆ తర్వాత ఒకసారి పైన కూడా వేళ్ళతో ఇలా ఒత్తుకోండి. చూసారు కదండి, ఇలా మనం హ్యాంగింగ్ పాట్ని రెడీ చేసుకున్నాం. మీకు ఒక 2-3 సార్లు చేస్తే ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది. ఈ హ్యాంగింగ్ పాట్ చేయడం చాలా ఈజీ. ఇలా కూడా కట్ చేసుకుని చేయొచ్చు, అలానే ఈ మెథడ్లో కూడా మనం కట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ హ్యాంగింగ్ పాట్స్కి మీకు హుక్స్ లేవు అంటే ఎక్కడైనా హుక్ ఉంటేనే మనం హ్యాంగింగ్ పాట్ని హ్యాంగ్ చేసుకోగలం, లేకపోతే హ్యాంగ్ చేసుకోలేం. సో ఇలా కాకుండా ఏ చెట్టుకైనా లేకపోతే ఎక్కడైనా సరే వైర్కి మీరు ఈ హ్యాంగింగ్ పాట్ని హ్యాంగ్ చేసుకోవాలంటే ఎలా హ్యాంగ్ చేసుకోవాలో కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇప్పుడు దాన్ని ఎలా హ్యాంగ్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. అంతకంటే ముందు మనం ఇప్పుడే రీపాట్ చేసుకున్నాం కాబట్టి ఈ ప్లాంట్కి మనం ఫస్ట్ వాటరింగ్ చేసుకుందాం. సో ఇట్లా సాయిల్ వెట్ అయ్యే వరకు మనం వాటరింగ్ అనేది చేసుకోవాలండి. తర్వాత నేను మీకు దీన్ని ఎలా హ్యాంగ్ చేసుకోవాలని చూపిస్తానన్నాను కదా. ఈ హ్యాంగింగ్ పాట్ని ఎక్కడన్నా పక్కన పెట్టుకుందాం. మనం హుక్ లేకుండా దాన్ని ఆ హ్యాంగింగ్ పాట్ని హ్యాంగ్ చేసుకోవాలంటే మనకి ఇలాంటి బైండింగ్ వైర్ ఒకటి కావాలండి. ఈ బైండింగ్ వైర్ మనకి ఏ షాప్స్లో అయినా అంటే ఎలక్ట్రిక్ షాప్స్లో కానీ లేకపోతే ఫ్యాన్సీ షాప్స్లో కానీ దొరుకుతుంది. బైండింగ్ వైర్ అని అడగొచ్చు, లేకపోతే బట్టలు ఆరేసుకునే వైర్ అని అడిగినా సరే ఇస్తారండి. సో ఈ వైర్ని మనం తీసుకుని మన హ్యాండ్ మిడిల్ ఫింగర్ నుండి పెట్టుకుంటే కింద వరకు ఎంతైతే వైర్ వస్తుందో ఎంత ఉంటుందో అంత వైర్ని మనం కట్ చేసుకోవాలండి.
దీన్ని కట్ చేసుకోవడానికి మనం కటింగ్ ప్లేయర్ వాడాలి, సిజర్స్తో కట్ అవ్వదు. సో ఇట్లా కట్ చేసిన ఈ వైర్ పీస్ని మనం ఇలా యూ షేప్లోకి బెండ్ చేసుకోవాలండి. ఇలా యూ షేప్లోకి బెండ్ చేసుకున్న దాన్ని మన హ్యాంగింగ్ పాట్కి తగిలించుకోవాలి. ఇలా తగిలించుకున్న దాన్ని ఎక్కడైనా సరే మీరు హ్యాంగ్ చేసుకోవచ్చు. నేను హ్యాంగ్ చేయడం మీకు చూపిస్తాను రండి. సో ఇక్కడ నేను మీకు హ్యాంగ్ చేసి చూపిస్తాను రండి. ఇదిగోండి, ఈ వైర్ని ఇలా వైర్కి పెట్టేసి ట్విస్ట్ చేయడమేనండి. ఈ రెండింటిని ఇట్లా పట్టుకుని ఇలా ట్విస్ట్ చేయడం. ఇలా ట్విస్ట్ చేసి వదిలేస్తే ఆ వైర్కి అది హ్యాంగ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మన ప్లాంట్ ఇట్లా ఉంటుంది. ఇలా కూడా పెట్టుకోవచ్చు, ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు అండి. మీకు ఎంత హైట్ కావాలంటే ఆ హైట్ని బట్టి హ్యాంగ్ చేసుకోవచ్చు. మీకు వాటరింగ్ చేయడం కూడా ఈజీగానే ఉంటుంది. ఇలా స్ప్రే బాటిల్స్తో వాటర్ చేసుకోవచ్చు. చూసారు కదండి హ్యాంగింగ్ పాట్స్ని ఎట్లా, వేస్ట్ బాటిల్స్ నుండి హ్యాంగింగ్ పాట్స్ని ఎట్లా తయారు చేసుకోవాలో. మీకు నచ్చితే మీరు కూడా ఇలానే హ్యాంగింగ్ పాట్స్ని తయారు చేయాలనుకుంటుంటే తయారు చేసి దాన్ని మాకు ఇన్స్టాగ్రామ్లో మీరు ట్యాగ్ చేయండి, మేము చూస్తాము. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.